హలో ఎస్వీడేంటి స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకొని స్పైడర్ టీ షర్ట్ వేసుకొని బ్లాక్ అండ్ వైట్లో కూర్చున్నాడు అనుకుంటున్నారా? వెయిట్ ఎ సెకండ్. వెల్కమ్ టు ఏ న్యూ సిరీస్ సజెషన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సిరీస్ వచ్చేది స్పైడర్ నోయర్. ఇది మనం చిన్నప్పటి నుండి కలర్ఫుల్గా చూసే స్పైడర్ వర్స్ అయితే అసలే కాదు. ఇది ప్యూర్గా 1930s జరిగే ఒక రా గ్రిటీ లైక్ క్రైమ్ యాక్షన్ డ్రామా జాన్రా. దీనిలో హీరో నేమ్ వచ్చేసి పీటర్ పార్కర్ కూడా కాదు. దీనిలో హీరో వచ్చేసి బెన్ రైలీ అనమాట. అతనికి జరిగే ఒక పెద్ద పర్సనల్ ట్రాజడీ వల్ల అతను తన స్పైడర్ పవర్స్ని యూజ్ చేయడం తగ్గించేసి నార్మల్గా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ లాగా వర్క్ చేస్తూ ఉంటాడనమాట. సో ఒక కొత్త కేసు వల్ల అతనికి ఏం తెలుస్తుందంటే అతనే కాకుండా ఇంకా కొంతమందికి న్యూయార్క్లో సూపర్ పవర్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో వాళ్ళ నుండి న్యూయార్క్లో పీపుల్ని ఎలా సేవ్ చేశాడు అనేది బేసిక్ ప్లాట్ అనమాట. సిరీస్ అయితే చాలా బాగుంది. బట్ నాకేమనిపించిందంటే దీన్ని నార్మల్గా ఒకేసారి 8 ఎపిసోడ్స్ రిలీజ్ చేయకుండా లైక్ వీక్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసి ఉంటే సోషల్ మీడియా బజ్ అయితే క్రేజీ ఉండేది అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అండ్ ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. పాయింట్ ఆఫ్ డిస్కస్డ్ ఏంటంటే ఇది బోత్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంది. నా పర్సనల్ సజెషన్ అయితే గో ఫర్ బ్లాక్ అండ్ వైట్ అంట నేనైతే. ఎందుకంటే మీకు ఆ 1930s ప్యూర్ అథెంటిక్ ఫీల్ రావాలంటే వాచ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. చాలా రోజుల తర్వాత మన మార్వెల్ అండ్ సోనీ నుండి ఒక సాలిడ్ కంటెంట్ అయితే వచ్చింది. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ చూసుంటే ఎలా అనిపిస్తుందో మీరు కమెంట్లో చెప్పండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.